సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ మైదానంలో నిర్వహించిన 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ పోలీసుల గౌరవ వందన స్వీకరించిన అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్వాతంత్ర సమర యోధులను స్మరించుకున్నారు. మంత్రితో పాటు కార్యక్రమంలో కలెక్టర్ మనోజ్ చౌదరి, పోలీస్ కమిషనర్ అనురాధతో పాటు జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ ప్రభుత్వ పథకాలపై శకటాలను ప్రదర్శించారు. 15 ఆగస్టు వేడుకల్లో భాగంగా వెస్ట్ మారేడుపల్లిలోని తన నివాసం వద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఈ సందర్భంగా స్వాతంత్ర సమర యోధుల త్యాగాన్ని గుర్తు చేసుకున్నారు. అలాగే తెలంగాణ డీజీపీ రాష్ట్ర కార్యాలయంలోనూ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో పాల్గొన్న ఐజీపీ ప్రొవిజనింగ్ అండ్ లాజిస్టిక్ ఐపీఎస్ రమేష్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. 77 కోట్ల రూపాయలను అందించడం జరిగింది. ఈ రోజు మూడవ విడత 2 లక్షల వరకు కూడా దేశంలో ఏ రాష్ట్రంలో జరగని విధంగా చరిత్రలో మొట్టమొదటిసారిగా చెప్పిన మాట కట్టుబడి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసే దానిలో భాగంగా ఈ రోజు మరి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో 2 లక్షల రూపాయల రుణమాఫీని కూడా అందజేయడం జరుగుతూ ఉంది. మహిళా శక్తి రాష్ట్రంలోని మహిళలందరికీ 5 సంవత్సరాల కాలంలో కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంగా స్వయం సహాయక సంఘాలను బలోపేతం చేస్తూ జీవనోపాధి పెంపొందించే ఉద్దేశంతో ప్రభుత్వం మహిళా శక్తి పథకం ప్రవేశపెట్టడం జరిగింది. మహిళా శక్తిలో భాగంగా 14 కార్యక్రమాల ద్వారా జిల్లాలో 2024-25 సంవత్సరానికి 18,788 మంది స్వయం సహకార సభ్యులను 165 కోట్ల రూపాయలతో జీవనోపాధులను కల్పించడానికి ప్రణాళిక